ముందు ఇంకెవరికి ఇచ్చేది అయిపోయింది. బాబా కళ్యాణ్ ఫస్ట్ అంటే మళ్ళీ ఆయన పెట్టారు మాధవ్ లేడా? మాధవ్ ట్రాన్స్లేటర్. మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మాన్య రక్షా మంత్రి గౌరవనీయులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు వేదిక మీదకి వచ్చేస్తూ ఉన్నారు. అందరము లేచి నిలబడి వారికి స్వాగతం చెబుదాం. అందరము చప్పట్ల మధ్య వారిని స్వాగతిద్దాం. వేదిక మీద మాన్య రక్షా మంత్రి గౌరవనీయులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందరము అలాగే లేచి నిలబడదాం. కార్యక్రమాన్ని వందే మాతర గీతంతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి. ఎవరు గోల చేయవద్దు దయచేసి. దయచేసి ఎక్కడి వారు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. మాన్య రక్షణ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని సత్కరించవలసిందిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ఆఫ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో మాన్య రక్షణ శాఖ మార్చులు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన జరిపిన సందర్భంగా వారిని సత్కరించడం జరిగింది. అలాగే డైరెక్టర్ ఏడీఏ వేదిక మీద ఉన్న ప్రముఖులకు జ్ఞాపికను బహూకరిస్తారు. గట్టిగా కరతాళ ధ్వనులతో ఈ సంతోషాన్ని మనమందరం పాలు పంచుకుందాం. కార్యక్రమానికి స్వాగతం పలకవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎండ్సీ డిపార్ట్మెంట్ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ ఎన్ యువరాజు గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. Good morning to all of you. Respected Sri Rajnath Singh Ji, Honorable Raksha Mantri Ji, Sir, good morning to all of you, sir. On behalf of the entire Andhra Pradesh and the people assembled here and those dignitaries on the dais, we extend you a warm welcome to this particular event, sir. We are grateful to the blessings you have given to the state, sir, with respect to sanctioning this project, sir. And we are also very grateful that with the speediness with which you have sanctioned this and made it happen in the last 1 month is really outstanding, sir. And we all, on behalf of the state government, Ministry of Defence and especially Honorable Raksha Mantri Ji, sir, we extend you thank you and also warm welcome to you, sir. Again, sir, our visionary leader, mana visionary leader, Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garini ee vedika paina ఈ ఫంక్షన్కు నేను స్వాగతం ఇస్తున్నాను. సార్, మీ డైరెక్షన్స్, మీ గైడెన్స్ ద్వారా మనము ఈ రోజుకి ఇక్కడి వరకు రీచ్ అయ్యగలిగాం సార్. మీ డైరెక్షన్ తీసుకుని ఇంకా కూడా ముందుకు వెళ్తాం సార్. ఈ ప్రాంతానికి ఇంకా మీరు మేలు చేయాలని చెప్పి ఉన్న మీ తపనని ఏం చేయాలో మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నాను సార్. అలాగనే మన యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు సార్ చాలా హెల్ప్ చేశారు సార్. ఈ ఫంక్షన్, ఈ పర్టికులర్ దీనికి ఇక్కడ ఎయిర్ స్పేస్ అలొకేషన్కు మీకు కూడా ధన్యవాదములు సార్. అలాగనే మన నారా లోకేష్ గారు, హానరబుల్ మినిస్టర్ ఐటీ, హెచ్ఆర్డి, స్కిల్స్ అండ్ ఆర్టీజీ, అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ గారు, హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ శ్రీమతి సవిత గారు, మా మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ మాతో ఎప్పుడూ తోడుగా ఉన్న మినిస్టర్ శ్రీ